చందుకు నీ వల్ల ఏ చిన్న హాని జరిగినా నువ్వు ప్రాణాలతో ఉండవు. రేయ్, జలజ చనిపోయింది అన్న విషయం నీకు తెలిసినప్పుడు చందు నాకే దొరికింది అన్న విషయం కూడా తెలిసుండాలే. చందు కష్టపడటానికి నీ అసమర్థతే కారణం. ఏంటి అలా చూస్తున్నావు? ఓహో, నేనెవరో నీకు తెలియదు కదా. నన్ను నారాయణ అంటారులే. నీ కథలో నేను సీనియర్ మోస్ట్ కమేడియన్ని. నీ మీద నాకు ఏదో ఓ మూల సింపతి ఉంది కాబట్టి ఇదిగో జాలిపడి ఈ భోజనం పట్టుకొచ్చాను. తిను. చేతులు కట్టున్నాయి కదా, ఇప్పుడు ఎలాగా? ఏముంది, కట్లు విప్పు, తిన్న తర్వాత మళ్ళీ కట్టే. కరెక్ట్ కరెక్ట్, వెరీ గుడ్ ఐడియా. ఒక్క నిమిషమే. అమ్ము, కట్లిప్పిన తర్వాత నువ్వు నన్ను 4 పీకి పారిపోతే? నారాయణ. నారాయణ? నా పేరు నీకట్టా తెలుసు? ఇందాక చెప్పావు కదా. చెప్పారు కదా, కరెక్ట్ కరెక్ట్. నారాయణ, నేను మరీ అంత కర్టసీ లేందని కాదు. నా మీద అభిమానంతో నువ్వు నాకు భోజనం తీసుకొచ్చావు. నేను నిన్ను మోసం చేస్తానా? సర్లే, నా మీద నమ్మకం లేకపోతే భోజనం వెనక్కి తీసుకెళ్ళు. ఎందుకులే, నేను నిన్ను నమ్ముతున్నాను. ఏంటి అంత ఫోర్స్ కలిచావు? ఇందాక నేను అనుమానం పడ్డట్టు నన్ను కొట్టి పారిపోతావా ఏంటి? భయపడకు నారాయణ, అప్పటినుంచి కూర్చునున్నాను కదా, కాస్త రిలాక్సేషన్ కోసం అలా ఫాస్ట్గా లేచాను అంతే. నిజమే నిజమే. ఏమోనమ్మా, మీ ఆడాలను నమ్మాలంటే నాకు చచ్చేంత భయం. సర్లే, ఆ ప్లేట్ ఇవ్వు. కూర్చొని తిను. అవును, నువ్వెవరో నీకు తెలియదు కదా, మరి జలజని చంపడానికి ఎందుకు రెడీ అయ్యావు? అది నన్ను చంపేస్తుందేమోనన్న భయంతో తిరగబడ్డాను గాని చంపాలని కాదు. దాని అమ్మే ఆవేశంలో దాన్ని షూట్ చేసేసింది. అప్పటికి దానికి ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, వింటేనా? అది విందో. ఆఖరికి కన్న కూతుర్ని చేతులారా చంపుకునే దౌర్భాగ్య స్థితికి వచ్చింది. అవును, నువ్వెవరు? వీళ్ళతో ఎందుకుంటున్నావు? నేనెవరనా? కొన్ని రోజుల వరకు నేనెవరినో నాకే తెలియదు, కానీ నువ్వు చేసిన పని వల్ల నా జీవితానికి అర్థం ఏర్పడింది. నీకా విషయం గుర్తులేదనుకో. నేనా? నేనేం చేశాను? నాకు ఆ యశోదరకి పెళ్లి చేశావు. నిజంగానా? అక్షరాలా నిజం. రేపు నీకు గతం గుర్తొచ్చాక నీకే తెలుస్తుందిగా నేను చెప్పేది నిజమని. ఏమైనా చందు, నువ్వు ఆ యశోదరకి దొరకకుండా ఉండాల్సింది. ఏ?
నీ చావుతో పాటు నాకు కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తుందా యశోదర? ఏ గీతాంజలి సినిమాలో నాగార్జున లాగా ఏ ఏ అంటే చెప్పడానికి నా దగ్గర సమాధానం రెడీగా లేదు. షార్ట్ గా చెప్తాను, అర్థం చేసుకో. చెప్పు. మంచినీళ్ళు మంచినీళ్ళు. నాకు యశోదరికి నువ్వు బలవంతంగా పెళ్లి చేసావు కదా, అందుకే పెళ్లి చేయించినందుకు నిన్ను, నీ మాట విని తన మెళ్ళలో తాళి కట్టి నన్ను ఇద్దరిని కలిపి ఒకటేసారి వేసేయాలని చూస్తున్నా రింగులు రాణి. అలాగా? మరి ఇప్పుడు ఎలా? ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఓ పని చేస్తే ఏంటిది? నువ్వు నన్ను ఇక్కడి నుంచి తప్పించేయకూడదు. అప్పుడు నీకు ఏ టెన్షను ఉండదు. ఈ ఐడియా నీకంటే నాకు ముందే వచ్చింది, కానీ ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. ఇంటి చుట్టుముట్టు చాలా మంది రౌడీల్ని కాపలా పెట్టిందా రాక్షసి. నువ్వు పని చేద్దాం, మనమే దాన్ని చంపేద్దాం. ఏంటి నువ్వు అనేది? యశోదర్ని చంపడమా? అది దానిట్లో, దాని మనుషుల ముందు. ఇదిగో బుస కొట్టే నాగుపాము ముందు నాదస్వరం ఊదినట్టుంటది మన పని. మరెలా నారాయణ? అదే అర్థం కావట్లేదు. ఈ రాత్రి గడిస్తే రేపు సూర్యోదయానికల్లా మన బతుకులు అస్తమించిపోతాయని టెన్షన్ గా ఉంది. అసలు ఇదంతా నీ వల్లే, నువ్వు దొరకడం వల్లే జరిగింది ఇదంతా. ఎందుకు అట్టనవుతున్నావు? నేను కావాలనే దానికి దొరికిపోయాను నారాయణ. దాన్ని చంపడానికే లొంగిపోయాను. ఏంటి నువ్వు సడన్ గా చంద్రముఖిలాగా మాట్లాడుతున్నావు? చంద్రముఖినే. గతం గుర్తు లేదని నటిస్తున్నా చంద్రముఖిని. అయితే ఇక్కడి నుంచి పారిపోవటం బెటర్. రే, ఎక్కడికి రా పరుగు తీస్తున్నావు? వెళ్ళి నీ పెళ్ళంతా చెప్పడానికా? వెళ్ళు, వెళ్ళి యశోదరా యశోదరా, చంద్రముఖికి గతం గుర్తుకొచ్చింది, కావాలనే అది మన ముందు నటిస్తుంది అని చెప్పు. వెళ్ళు. దాంతో అది నన్ను చంపుతుంది. తర్వాత దాని మెళ్ళో నువ్వు తాళి కట్టినందుకు అది నిన్ను కూడా చంపుతుంది. అంటే నా చావుతో పాటు నీ చావు కూడా ముడిపడుంది. వెళ్ళు, వెళ్ళి చెప్పు. ఇదంతా అన్యాయం, మోసం. మీరందరూ కలిసి నాతో ఆడుకుంటున్నారు. కరెక్ట్ గా చెప్పావు నారాయణ. ఇందాక నువ్వు మాట అన్నావు, నా కథలో నువ్వు ఒక సీనియర్ మోస్ట్ కమెడియన్ వని. కానీ ఇకపై ఇదే కథలో నువ్వొక ఫుట్బాల్వి. మర్యాదగా నేను చెప్పినట్టు వింటే నీ ప్రాణాలు నీకు దక్కుతాయి. లేదంటే ఆ యశోధరో లేక నేను నిన్ను ఖచ్చితంగా చంపేస్తాం. ఈ రాత్రికి ఎలాగైనా యశోధరని చంపాలని ఆలోచిస్తున్నాను. సరైన టైంలో నా దగ్గరకొచ్చావు. ఇప్పుడు నిన్ను వాడుకుని ఆ యశోధరని ఓ ఆట ఆడుకుంటాను. ఏమండి, మీకు దండం పెడతాను. మీరు ఏమన్నా చేసుకోండి, నన్ను మాత్రం వదిలేయండి. ఫోన్ ఇవ్వు. ఎందుకు? వదిలేమన్నావుగా. వదిలేయడానికి ఫోన్ ఎందుకు? కారణాలు అడక్కు. నాకు కాలిందంటే నేనే వెళ్లి యశోధరకి ఎదురుపడి నాకు గతం అంతా గుర్తొచ్చిందని చెప్పేస్తాను. ఏమండి, అంత పని మాత్రం చేయబాకండి. మీకన్నీ గుర్తొచ్చాయని నాకు తెలిసిందంటే నేను అన్నీ మర్చిపోవాల్సిందే. ప్లీజ్ అండి. అయితే ఫోన్ ఇవ్వు.
ఆ? ఆ. ఇకపై ఏం జరగబోతుందో అలా కామ్గా నిలబడి చూస్తూ ఉండు. ఆ. నోరు మెదిపావో నీ వల్ల కాదు. నోరు తెరిచిన మరుక్షణం ఆ యశోధర నీ నోరు శాశ్వతంగా మూయించేస్తుంది. వెళ్ళు, వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. ప్రశాంతంగా నిద్రపోవాలా? పక్కలో బల్లాన్ని పెట్టుకుని ఎవరైనా ప్రశాంతంగా నిద్రపోతారండి? హలో, హలో, హలో. కార్తీక్, చందు, ఎలా ఉన్నావు చందు? అసలు ఎక్కడున్నావు? నీకు దూరంగా, చావుకి దగ్గరగా. అలా అనకు చందు. నిన్ను నేను ఎలా అయినా కాపాడుకుంటాను. నీకేం కాదు చందు. అయినా పర్వాలేదు కార్తీక్, నేను డిసైడ్ అయ్యాను. మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఈ రాత్రితో తీరిపోవాలి. ఈ ప్రయత్నంలో నాకేమైనా పర్వాలేదు కార్తీక్. నేను ఆ యశోధరని చంపేస్తాను. అందుకే నాకు గతం గుర్తుకొచ్చినా రానట్టే నటిస్తున్నాను. ఆ యశోధర రేపు ఉదయించే సూర్యుణ్ణి చూడదు కార్తీక్. చందు ప్లీజ్, నా మాట విను. కాస్త ఓపిక పట్టు. నేనేదో ఒకటి చేస్తాను. నువ్వు ఎలాంటి స్టెప్ తీసుకోకు. లేదు కార్తీక్, ఇంకా నువ్వు నా కోసం రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే నా వల్ల నీకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. నీకింతమంది శత్రువులు తయారయ్యారంటే దానికి కారణం నేనే. కారణాలు ఎన్నైనా ఉండొచ్చు చందు, కానీ ఇప్పుడు అవన్నీ మాట్లాడే సమయం కాదు. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావో తెలియక నిన్ను కాపాడుకోలేకపోయాను. ఒక్క అవకాశం ఇవ్వు చందు. మనకున్న సమస్యలన్నీ పరిష్కరిస్తాను. ఆ అవకాశమే నువ్వు నాకివ్వు కార్తీక్. నేనే వాటిని పరిష్కరిస్తాను. అది శత్రువు చావుతోనైనా సరే, లేక నా చావుతోనైనా సరే. నేనిలా మాట్లాడటం నీకు బాధ కలిగిస్తుందని నాకు తెలుసు కార్తీక్. అందుకే ఆ బాధ నీకు శాశ్వతంగా దూరం చెయ్యాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకు నువ్వు నిర్ణయం తీసుకుంటే నేనేమైపోవాలి చందు? నీకేదన్నా అయితే నేను ఎలా బతకగలను అనుకున్నావు? నీకోసమే బతుకుతున్నాను. నువ్వు లేవన్న మరుక్షణం ఈ ఊపిరి ఆగిపోతుంది చందు. నేను నిన్ను ఏనాడు ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అయినా ఎందుకు కార్తీక్ నేనంటే అంత ప్రేమ? అదేంటి చందు అలా మాట్లాడతావు? నా అణువులోనూ నీ ప్రేమే నిండుంది. నీ ప్రేమే నన్ను బతికిస్తుంది చందు. ఆ ప్రేమ అలాగే ఉండాలంటే మనకున్న అడ్డంకులు తొలగిపోవాలి కార్తీక్. ఈ యశోధర ఉన్నంత వరకు
నిన్ను నన్ను కలవనివ్వదు. దాన్ని చంపడమో నేను చావడమో ఏదో ఒకటి తేలిపోవాలి. నా మీద నీకు నమ్మకం లేదు కదూ? కార్తీక్, అందుకేగా నీకు నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావు. నిర్ణయం తీసుకుంది నమ్మకం లేక కాదు కార్తీక్, నమ్మిన నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. ఆ మాటకొస్తే నా వల్లే నువ్వు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు చందు. నేను నిన్ను కాపాడుకోలేకపోయాను కాబట్టే నువ్వు ఇలాంటి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నావు. నేను ఒక అసమర్థుని చందు. చెల్లెల్ని కాపాడుకోలేకపోయాను, స్నేహితుల్ని కాపాడుకోలేకపోయాను, ఇప్పుడు ప్రేమను కూడా కాపాడుకోలేకపోతున్నాను. నన్ను క్షమించు చందు. నీ నోటి నుంచి క్షమించు అన్న మాట తెప్పించినందుకు నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు కార్తీక్. కానీ నేను ముందడుగు వెయ్యక తప్పదు కార్తీక్. చందు, నా మాట విని చందు, ప్లీజ్ నన్ను నమ్ము. ఈ పోరాటంలో బలి తప్పదనుకుంటే నేను బలవుతాను. నీకేం కాకూడదు. నువ్వు బతకాలి చందు. బ్రతకాలని నాకు ఉంది కార్తీక్, కానీ అది నీతో బ్రతకాలని ఉంది. అలా బ్రతకాలంటే చంపాలని అర్థం అయింది. నీ మాట లెక్క చేయనందుకు నన్ను క్షమించు కార్తీక్. I'm sorry. I'm sorry. పిల్లలు ఎలా ఉన్నారు కార్తీక్? తల్లి కోసం ఆరాటపడుతున్నారు చందు. కనీసం వాళ్ళ కోసం అయినా నీ ప్రయత్నం మానుకో. వాళ్ళని కన్నానే గాని ఏనాడు వాళ్ళకి తల్లి ప్రేమని పంచలేకపోయాను. కనీసం నువ్వైనా వాళ్ళకి తండ్రి ప్రేమని పంచాలనే కార్తీక్. నా ఈ ప్రయత్నం నాకేదైనా జరిగినా నువ్వు వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటావన్న ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తోంది. ఆ నడక చావుక బ్రతుకుక అన్నది పైవాడి చేతిలో ఉంది. చందు, అలా మాట్లాడకు చందు, ప్లీజ్. ఈ జన్మలో ఎలాగో నీతో హాయిగా బతికే అవకాశం దక్కలేదు. మరో జన్మంటూ ఉంటే మళ్ళీ నీ భార్యగానే అవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. సారీ కార్తీక్. చందు, 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 ప్లీజ్.